My name is Mukundrao Andi, College of Fine Arts, JNTU Faculty Animation Department. యాక్చువల్లీ ఈరోజు జరుగుతుంది మనకి ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి కేర్స్ తీసుకోవాలి, సీట్ ఎలా గెట్ ఇన్ చేయాలి ఏంటి, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెషన్ అండ్ ఫ్రీ ఇన్ఫో సెషన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు నవేడేస్ సొసైటీలో ఎంసెట్కి వీటికి చాలా ఎక్కువ మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఫైన్ ఆర్ట్స్కి వచ్చేసరికి చాలామంది రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నారు. కాకపోతే దీంట్లో చాలా అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. వీటికి సంబంధించి సరైన అవగాహన లేకపోవటం వల్ల చాలామంది దీనికి రాలేకపోతున్నారు. ప్లస్ ఇప్పుడు కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది దాదాపు ఒక 75 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి కాలేజ్. ఇంత పురాతనమైన కాలేజ్లో రోజు రోజుకి స్టూడెంట్స్ తగ్గిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకనే ఫ్యాకల్టీగా నేను దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నేను దానికి సంబంధించినటువంటి ఫ్రీ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను ఈరోజు. దీంట్లో అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్ వీటికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అసలు స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి, ఫీజు ఎలా ఉంటుంది, అసలు బయట ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వాటికి సంబంధించిన మొత్తం క్లారిటీ అనేది ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ కాలేజ్లో పర్ ఇయర్ 30,000తోనే మనకి కోర్స్ ఫీజుతో కోర్స్ అయిపోతుంది. కానీ బయట మాత్రం మనకి 1,40,000, 1,20,000 ఉంది. సేమ్ కోర్స్ కంటెంట్, సేమ్ మా కాలేజ్కి అఫిలియేటెడ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తున్నటువంటి సేమ్ కోర్సెస్కి ఇంత డిఫరెన్స్ ఉండటం అనేది మార్కెట్లో చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకని దానికోసం అని చెప్పేసి ఈరోజు ఫ్రీ సెషను 25th ఒకటి, 28th ఒకటి, 31st ఒకటి 3 రోజులు మనం ఫ్రీగా అవగాహన కల్పించడం, దీంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ యూనివర్సిటీస్, ఫేక్ కాలేజెస్, ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా తెలుసుకోవాలి, వాటిలో నుంచి బయటకు ఎలా రావాలనేది ఫస్ట్ తెలుస్తుంది. 2, బయట ఎక్కువ ఫీజెస్ కట్టి సేమ్ కోర్స్ ఎలా అయితే అందరు చదువుకుంటూ ఉంటారో దాంట్లో నుంచి తక్కువ కోర్స్ ఫీజుతో గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది ఏంటి, దానికి సంబంధించినటువంటి అవగాహన కూడా ఈరోజు పర్టికులర్గా తెలుస్తుంది.